హాయ్ గైస్ అందరికీ ఇవాళ మనం ఆడబోతున్నాం ఐలాండ్ సర్వైవల్ సిరీస్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఈ వీడియో అయితే నేను గేమ్లోనే రికార్డ్ చేశాను, చూసేయండి. ఎస్, కొన్ని టాస్క్లు అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే బెడ్ అండ్ ఒక పెట్ అయితే దొరికింది, ఇంకా ఒక స్టార్టర్ బేస్ అయితే చేయాలి గైస్. ఇంకా ఓల్డ్ అయితే క్రియేట్ చేసేసా. లెట్స్ గో. ఓకే, చూద్దాం ఎలా వస్తుందో ఓల్డ్. ఓకే గైస్, స్పాన్ అయిపోయాం. ఓకే, ఎక్కడ స్పాన్ అయ్యామబ్బా మనం? అర్థంగా ఆడాలా ఇది ఏంటో అర్థం కావట్లా, మొత్తం తగలడిపోతుంది. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి వెళ్దాం పదండి. ఏంటి మొత్తం తగలడిపోతుంది గైస్. అండ్ ఇదైతే ఐలాండ్ సిరీస్ గైస్. ఇది కూడా మెల్లగా వస్తాయి ఎపిసోడ్స్. ఏంటి ఇక్కడ ఇన్ని బ్యారియల్స్ ఉన్నాయి? ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం గైస్. మొత్తం అన్ని యాపిల్సే ఉన్నాయి. మొత్తం నేను చూశాను గైస్, బ్యారియర్స్ మొత్తం అయితే అన్ని యాపిల్సే ఉన్నాయి. మనకైతే ఫుడ్కి అయితే లోట్లేదు. అండ్ ఇది ఏరోప్లేన్ అనుకుంటా గైస్. మన ఐలాండ్లో అయితే క్రాష్ ల్యాండ్ అయినట్టుంది. అదే అందుకే మనకి ఫైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఒకసారి ఆ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకసారి మనం ప్లాన్ చేద్దాం గైస్. ఆ ట్రీ మీద అయితే ఏదైనా చిన్న బేస్ లాంటిది ఏదైనా ఒకటి ప్లాన్ అయితే చేద్దాం ఫ్యూచర్లో, ఒకవేళ ఎపిసోడ్స్ వస్తే కనుక. అండ్ చూడండి ఈ చెట్లు ఒకసారి ఎలా ఉన్నాయో, అంత చెట్లు ఉన్నాయి, అంత పెద్ద పెద్ద. ఎలా నరకాలి రా బాబు. సరే పర్లేదు, ఒకసారి అయితే చూడండి ఎంత హైట్ ఉందో అసలు ఎలా గైస్. అండ్ నేనైతే బిహేవియర్ ప్యాక్ ఎక్కించాను గైస్. చూస్తున్నారు కదా మన క్యారెక్టర్ ఎలా నడుస్తున్నాడో అండ్ ఏమేం చేస్తున్నాడో. డబుల్ క్లిక్ చేస్తే అయితే జంప్ అయితే చేస్తాడు గైస్. అంటే కొంచెం హైట్ జంప్ చేస్తాడు, క్లిప్ వేస్తాడనమాట అంతే. అండ్ ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం, వుడ్ అయితే కట్ చేసి. అండ్ చూస్తున్నారు కదా బిహేవియర్ ప్యాక్ ఇలాగ అయితే మనకి హ్యాండ్స్ గట్టా మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఒకసారి ఆగండి గైస్, కొంచెం ల్యాగ్ అయిపోతుంది. నేను అది తీసేసి అయితే ఆడతానికి ట్రై చేస్తాను. బిహేవియర్ ప్యాక్ జస్ట్ మీకు చూపించేటప్పుడు అయితే పెడతాను. అండ్ క్రాఫ్ట్ టేబుల్ చేసుకున్నాం. ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం కదా, మనకు కావాల్సిన టూల్స్ కూడా చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పికాక్స్ చేసుకుందాం చాలండి. కిందకైతే వెళ్ళిపోద్దాం, ఎందుకంటే ఫస్ట్ మనం ఏంటి వుడ్ నుంచి అయితే స్టోన్కి అప్గ్రేడ్ అయిపోవాలి. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్. ఓకే, 2 బ్లాక్స్ అయితే వచ్చాం గైస్. అండ్ ఇక్కడైతే మొదలెడదాం. 2 బ్లాక్స్లోనే మనకి తగిలేసింది కదా. ఓకే చూడండి గైస్, 14 వరకు అయితే నేను మైండ్ చేసా బ్లాక్స్ని. చూస్తున్నారు కదా మనోడు ఎలాగ చేస్తున్నాడో. ఓకే, పైకి వచ్చేసాం. అండ్ అది ట్రాక్టర్ గడ్ స్పాన్ అయ్యాడు ఇప్పుడే. ఆడేమి ఇవ్వట్లేదు గైస్, పెద్ద వేస్ట్. ఒక ఫర్నేస్ చేసుకుందాం. అండ్ ఆ ట్రాక్టర్ గడు వన్ చంపద్దు, చస్తే ఆడే చెప్తాడు, లేకపోతే ఉంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు చూద్దాం. అండ్ ఇంకా పికాక్స్ చేసుకున్నాం, స్క్వాడ్ ఇంకా యాక్స్ కూడా చేసుకున్నాం, ఒక షెవల్ కూడా చాలు ఈ వీడియోకి అయితే. ఇంకా అండ్ ఈ వీడియోలో మనం అంత త్వరగా ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వట్లేదు గైస్. మినిమం వచ్చే ఎపిసోడ్ కానీ ఆ తర్వాత ఎపిసోడ్లో కానీ ఐరన్కి అప్గ్రేడ్ అవుదాం. దీంట్లో పెద్ద స్పీడ్గా అయితే ఏం చేయను, కొంచెం స్లోగానే చేస్తాను, చిన్న చిన్నగా చేస్తాను మొత్తం. మరీ అంత హెవీగా కాకుండా. అంటే మనం అందుట్లో నార్మల్ డే సిరీస్లో చేస్తున్నాం కదా, మరీ అంత స్పీడ్గా అంత పెద్ద పెద్ద బిల్స్ కాకుండా చిన్న చిన్న బిల్స్ తోటి స్లోగా అయితే వెళ్దాం, కంగారు లేకుండా. అండ్ సీప్స్ చెప్పాను గైస్, ఫస్ట్ టాస్క్ అయితే బెడ్. ఎందుకంటే నేను మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసా, ఆ స్లీప్ కనపడలేదు ఒక్కటి కూడా. ఆగండి, ఇది ఒకటి పైన వైట్ కలర్లో ఉన్నట్టు ఉంది, ఏంటంటారు? ఉంది, 2 ఉన్నాయి గైస్, 1 2. ఓకే, 2 అయితే కిల్ చేసా వచ్చినాయి. అండ్ ఇంకొకటి కావాలి మొత్తం. అంటే ఎక్స్ప్లోర్ అంటే నేను మొత్తం చేయలేదు గైస్, ఎక్స్ప్లోర్ కొంచెం చేసా. ఎందుకంటే మనం ఇప్పుడే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తే వచ్చే ఎపిసోడ్స్లో వచ్చే వీడియోస్లో ఏం పెట్టాలో అర్థం కాదు కదా. అందుకనేసే నేను ఉన్న ప్లేస్లో మట్టుకు చేసా. అండ్ 3 అయితే వచ్చేసినాయి. ఇక్కడైతే కొంచెం వుడ్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి చేసి చాలులే. ఓకే, ఇప్పుడైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. ఆల్రెడీ ఉంది క్రాఫ్టింగ్ టేబుల్, చేయక్కర్లా. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ స్పాన్ చేద్దాం. అదే స్పాన్ అంటున్నా, ప్లేస్ చేద్దాం. అది చూడండి గైస్, పట్టపగలే మనకైతే మాబ్ స్పాన్ అయిపోతున్నాయి అక్కడ. మనం ఈ సిరీస్లో ఉన్నంతకాలం ప్రతి ట్రీ కింద అయితే టార్చ్ పెడదాం గైస్. ప్రతి 4 వైపులా ఒక 4 టార్చెస్ అయితే పెడదాం. ఎందుకంటే మాబ్ స్పాన్ అయిపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది కదా పగలు కూడా. అండ్ పగల స్పాన్ అయితే అంటే నైట్ టైం అయితే ఇంకా బీభత్సంగా బయట తిరుగుతాయి హెచ్చలు విడిగా, అందుకనేసే. అండ్ నేనైతే ఈ ఏరోప్లేన్ని అస్సలు ఎక్స్ప్లోర్ చేయాల, అసలు ఏమీ ఓపెన్ చేయాలి, ఓన్లీ బ్యారర్స్ మట్టిగా ఓపెన్ చేసా. ఎందుకంటే అందులో యాపిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చూసాం కదా మనం. అండ్ ఇదిగోండి గైస్, సవానాలో ట్రీ అండ్ జంగల్ ట్రీస్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు.
కాకపోతే మనకి స్క్రూస్ ఒక్కటే లేదు. చూద్దాం, బయటికి వెళ్ళి అయితే తీసుకొద్దాం. అండ్ ఇక్కడైతే మనకి బ్యాంబూస్ ఉన్నాయి, తీసుకుందాం గైస్ బ్యాంబూస్ కొన్ని. అర్రే గాయస్ సర్దిగొని దొరికేసింది. అసలు ఇది నాకు అర్థం కాల, ఆడే పెట్టాడా ఈ సిరీస్లో? అది సిరీస్ అంటున్నా, ఈ ఐలాండ్లో ఆడే పెట్టాడా లేకపోతే అది ఏమన్నా స్పాన్ అయిందా? నిజంగా చెప్తున్నా గైస్, నేనైతే పెట్టలేదు అది, నిజంగా చెప్తున్నా. అండ్ నాకు కూడా తెలీదు ఈ వీడియోలో ఇప్పుడు దాకా నేను గేమ్ ఆడేది ఇప్పుడు నాకు కూడా తెలీదు. అండ్ ఇంటికైతే వచ్చేసాం, బెడ్ వేసి స్లీప్ వేసేయాలి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక మాబ్స్ పగలే మనకి గట్టిగా స్పాన్ అవుతున్నాయి. అండ్ ఈ సిరీస్లో అయితే ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎస్, ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ఎగ్ని ఎక్కడ పెడదాం? ఈ సైడ్ పెడదామా? సన్ రైజ్ వచ్చేది, లేకపోతే ఇక్కడ పెడదామా? ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. అదైతే హ్యాచ్ చేయడప్పుడు చూపిస్తా గైస్, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ ఎగ్ని ఇందుట్లో మ్యాక్సిమం ఈ ఐలాండ్ వాడే ఇచ్చుంటాడు ఆ ఎగ్ని. నేనైతే నిజంగా చెప్తున్నా, నేను పెట్టలేదు గైస్. అండ్ ఆ ఎగ్ని నేను ఎప్పుడు కూడా ఏంటి తీసుకురాలేదు గైస్. అది ఎక్కడ సముద్రంలో శాండ్లో ఉంటుంది కదా, బ్రష్ పెట్టి మనం చేస్తే సంథింగ్ అదైతే వస్తుంది అనమాట. అండ్ నేను దాన్ని అయితే ఎప్పుడు చూడాల, ఇప్పుడైతే ఫస్ట్ టైం. అండ్ చూద్దాం అది హ్యాచ్ ఎలా అవుతుందో. అండ్ దాంట్లో నుంచి వచ్చే బేబీ దాని పేరేంటి? ఎస్ గైస్, దాని పేరైతే కామెంట్ చేయండి, నాకు పెద్దగా గుర్తులేదు. అంటే అది కొంచెం పలకడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట, అందుకనేసి గుర్తులేదు. కామెంట్ చేయండి, చూద్దాం దాన్ని. అండ్ ఈ గ్రాస్ మొత్తం క్లియర్ చేసేసా, ఎందుకంటే హౌస్ కట్టాలి కదా గైస్. హౌస్ కట్టాలంటే మనకి గ్రాస్ ఉండకూడదు, మెయిన్ థింగ్. నాకు గ్రాస్ ఎక్కువ ఉంటే చాలా చిరాకు వచ్చేద్ది, అందుకనేసే కొంచెం స్లాబ్స్ చేసుకుందాం. స్లాబ్స్ చేసుకున్నానా? ఓకే, ఇందుట్లో పెడదాం గైస్. ఎందుకంటే మనం హౌస్ చేసినప్పుడు మనకి కొంచెం ఇదేంటిది గ్లాస్కి ఇబ్బంది అవుతుంది కదా, ఆ గ్లాస్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటాం అనేసి ముందుగానే చేసుకొని ఉంచుకుందాం గైస్. మొత్తం అన్ని కావాల్సిన మెటీరియల్స్లో ఫస్ట్ అయితే మనం గ్లాసెస్ చేసుకుందాం, ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఇలాగా హౌస్ బిల్డ్ పూర్తయ్యే లోపల గ్లాసెస్ అయితే స్మెల్ట్ అయిపోతాయి, అందుకనే. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చింది. బ్రేక్ అయిపోయింది, అసలు అనుకోలే, నేను చూసుకోలేదు, అనుకోకుండా అలా మైండ్ చేస్తా ఉన్నా, బ్రేక్ అయిపోయింది. పర్లేదు, ఇక్కడికైతే 2 స్టాగ్ అలా వచ్చినాయి, 2 స్టాగ్స్ వచ్చినాయి గైస్. చూస్తున్నారు కదా, ట్రీస్ అయితే చాలా బాగుంది అసలు. అండ్ ఈ షేడర్స్ కూడా నేనైతే మేము ఎక్కలేదు గైస్, మొత్తం ఆడు షేడర్స్తో పాటు మొత్తం అంతా ఫ్రీగా ఐలాండ్ కూడా ఇచ్చాడు. అండ్ బాగుంది, చెప్పండి ఎలా ఉందో షేడర్స్. అండ్ ఇంకా మనకి ఒక ఎగ్ దొరికింది, ఇందులో 2 టాస్క్లు అయితే కంప్లీట్ అయినట్టే, అంటే ఇంకా అవ్వలేదు, అదైతే హ్యాచ్ అవ్వాలి. దాంట్లో నుంచి అయితే బేబీ సంథింగ్ అందుట్లో ఉంటుంది కదా నేమ్, ఆ నేమ్ కామెంట్ చేయండి, అదైతే బయటికి రావాలి. ఓకే, కిందకైతే కొంచెం వచ్చాను, ఎందుకంటే కొంచెం మనకి మైనింగ్, ఎందుకంటే గైస్ బిల్డ్ చేస్తున్నాం కదా హౌస్, స్టార్టర్ బేస్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం కాబుల్ స్టోన్ కావాలి. అండ్ ఇందులో చేసేది కూడా పెద్దగా ఉండదు చూడండి. అండ్ ఇక్కడ వరకు చేశాను గైస్, ఒక స్టాగ్ అండ్ హాఫ్ వచ్చినాయి చాలు. ఇక్కడికి స్టాగ్ అండ్ హాఫ్ కూడా కాదు, తక్కువే, స్టాగ్లో ఇంకొక కొంచెం తక్కువ కలెక్ట్ చేసా. ఇప్పుడు వెళ్ళి చేద్దాం గైస్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, స్టేర్స్ చేద్దామా? ఇంకొక ఫర్నెస్ గైస్, ఎందుకంటే టార్చెస్ లేవు కదా మన దగ్గర, ఏం చేద్దాం గైస్, టార్చెస్ లేవు కాబట్టి మనం వుడ్ను ఓకు పెట్టి అయితే టార్చ్ యూజ్ చేసుకుందాం. ఏం చేద్దాం, చార్కోల్ అండ్ వుడ్ యాడ్కి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చిన ట్రీ ఉంది కదా, ఇది లేపేద్దాం ఎంతలోకి. ఓకే, ఇప్పుడైతే పెట్టేద్దాం. 5 అంటే మనకి ఆల్మోస్ట్ 3 ఎన్నో వస్తాయి అనుకుంటా, అంటే కింద మనకి లేవు కదా పెద్దగా, వుడ్ లేదు కదా అందుకని. ఓకే, మనం యాపిల్ తినేస్తాం. చూస్తున్నారు కదా, బిహేవియర్ ప్యాక్ ఇంకా తీయలేదు, నేను తీసేస్తా. బిహేవియర్ ప్యాక్ తీసేస్తే గేమ్ అయితే ఆడుతాను. యాపిల్ చూస్తున్నారు కదా ఎలా తింటున్నాడు. అండ్ బిహేవియర్ ప్యాక్ ఉంటే ఓకే బాగానే ఉంటుంది, కానీ ఉరికేటప్పుడు కొంచెం చేతులు స్క్రీన్కి అడ్డొస్తూ ఉంటాయి గైస్. ఇంకా మనం అయితే సెకండ్ పర్సన్ వ్యూలో పెట్టుకుని ఉరకాల్సి వస్తుంది, అర్థమాటలు ఎందుకు ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనేసి ఇంక ఇలాగా తీసేది ఆడుతున్నా. అండ్ ఇక్కడ ఒక టార్చ్ చేద్దాం. ఓకే, లోపల కూడా వద్దు, తీసేద్దాం గైస్, తర్వాత మళ్ళీ మన ఇక్కడ స్టేర్స్ పెట్టినప్పుడు ఇబ్బంది అయిపోద్ది. అండ్ ఇది ఒకటి. ఓకే, లోపల ఒకటి పెడదాం. అండ్ ఈ మూల ఒకటి అదుగుంట. అసలు నేను ఇప్పుడే ఏంటి కోల్ దొరకలేదు అనుకున్నా, కానీ కోల్ దొరికేసింది. మొత్తం మైనింగ్ కట్టినది కానీ టైమ్లెస్ పెడతాయి గ్యాస్, చూసేయండి మొత్తం. ఇక్కడ ఒక టార్చ్ పెట్టేద్దాం. ఇంకా చేసాం గ్యాస్ చాలా. అండ్ బయటకైతే వచ్చేసా.
అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడి వరకు చూసారు అంటే మీకు కన్ఫర్మ్‌గా వీడియో నచ్చే ఉంటది. కన్ఫర్మ్‌గా ప్లీజ్ కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. ఏమి చేయటానికి ఏమి లేకపోతే ఒక హార్ట్ సింబల్ అయినా గాని కామెంట్ చేయండి గైస్. అండ్ స్లీప్ ఏసేద్దాం. అండ్ అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అయితే గట్టిగా గంటనైతే గుద్దేయండి. అండ్ అయిపోయింది. అండ్ ఇదైతే డే 2 గైస్ మన సిరీస్‌లో. ఆ! చాలా స్మెల్ట్ అయినాయి గైస్ 35 ఆల్మోస్ట్. గైస్ మనకి హౌస్ బిల్డ్ చేయాలంటే స్టోన్ ఉంది. కానీ వుడ్ అయితే లేదు. అండ్ నేను వుడ్ కట్ చేసి అయితే కలుపుతాను. ఆల్మోస్ట్ మొత్తం అయితే కట్ చేసా. అండ్ యాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇంకా దిగిపోతాం గైస్ కిందకైతే. అసలు చాలా మొత్తం ట్రీ చాలా పెద్దది గైస్ ఇది కట్ చేస్తాను. అండ్ ఈడు ఇంకోడు అనుకుంటా స్పాన్ అయ్యాడు మళ్ళీ. అండ్ పాతోడు ఏమయ్యాడు పోయినట్టున్నాడు గైస్. కొత్తోడైతే స్పాన్ అయ్యాడు. జాంబీ గైస్ చూసారా జాంబీస్ మళ్ళీ నేను ఎక్కొచ్చాను. అరే అయిపోయా. అరే తగిలేసింది దిగేసా. అక్కడి నుంచి దూకేసాను గైస్. అంటే నేను దూకానంటే ఆడు తోస్తాను నేను దూకేసాను అంతే. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఇప్పుడైతే చిన్న బ్లూ ప్రింట్ అయితే తీస్తా చూడండి. ఇక్కడ నుంచి మొత్తం ఇదిగోండి గైస్ ఇలాగైతే ఉంటుంది. అంటే చిన్నది చెప్పాను కదా పెద్ద హడావడిగా లేకుండా చిన్నగా అయితే చేస్తా. ఇలాగ 4 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. అంటే 4 బ్లాక్స్ హైట్ అండ్ ఇలా 4 సైడ్స్ అయితే పెట్టేద్దాం. అండ్ అయిపోయింది. ఇదే లాస్ట్ గైస్. ఇప్పుడు ఇక్కడ కింద అయితే కాబుల్ స్టోన్ ఇది కూడా 4 సైడ్స్ అయితే పెట్టేద్దాం. ఇదైతే లాస్ట్ 2 గైస్ అయిపోయింది. పైన కూడా సేమ్ గైస్ మొత్తం అంతా పెట్టేసుకు అయితే కలుద్దాం. అండ్ నేనైతే సైడ్స్ ఉన్నాయి కదా కొంచెం సైడ్ కూడా వుడ్డెట్టాను కనబడుతుంది కదా గాయస్. చూసారా మన ఎగ్ అయితే హ్యాచ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ అది ఎప్పుడు హ్యాచ్ అవుతుందో అయితే మనం చెప్పలేం. మనం ఎగ్జాక్ట్గా దాని దగ్గరే ఉండలేం కదా హ్యాచ్ అయ్యేటప్పుడు. అందుకనే అండ్ ఒక యాక్స్ చేసుకున్నాం. ఇందాక యాక్స్ అయిపోయింది కదా ఆ ట్రీ మనం ఖచ్చితంగా. అరే ఆల్రెడీ ఒకదాన్ని చంపేసినట్టు ఉంది. వేసేద్దామంటారా దాన్ని? మనకి ఎందుకు లేండి వాళ్ళు చూసుకుంటారు వదిలేద్దాం. చెత్త పోతుంది. ఓకే ఇప్పుడు ఈ 2 ఫోక్స్ని అయితే ఇలా అయితే తీసుకున్నాం. ఓకే అలా అయితే చేస్తాను. ఇప్పుడు చేద్దాం స్టేర్స్ చేద్దాం గైస్. ఎందుకంటే కింద పెట్టాలి కింద పైన పెట్టాలి. అండ్ పైన అలా ప్లెయిన్గా పెట్టకుండా పైన స్టేర్స్ పెడతాం అయితే ట్రై చేస్తా. ఎలాగంటే ఒక చిన్న జపనీస్ హౌస్ టైప్లో చేస్తా. మరి అలా సేమ్ లుక్ రాదు కొంచెం. ఐ విల్ ట్రై గైస్ అలా చేయటానికి అయితే. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగైతే మొత్తం ఇంకా మొత్తం 4 సైడ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా నేను ప్రజెంట్ ఓన్లీ 2 ఇలాగ కింద పైన పెడుతున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం అయిపోయాకైతే పెడతాను చూడతారు మీరే. అండ్ ఇదిగోండి ఇక్కడికైతే కంప్లీట్. ఫస్ట్ ఇదైతే ఫ్రంట్ లుక్ గైస్ చూస్తున్నారా ఎగ్ అయితే హ్యాచ్ అయిపోయింది. అండ్ అది హ్యాచ్ అయినట్టు నాకు కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏదో వర్క్ చేస్తుంటే ఇది హ్యాచ్ అయిపోయింది. అండ్ మీరు చెప్పాలి గైస్ దానికి ఏదైనా ఒక చిన్న నేమ్ అయితే పెడదాం. అండ్ అదైతే పారిపోతుంది గైస్ అటు వెళ్ళిపోతుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందాకడ అవి చచ్చిపోయినాయి కదా లామాస్. అండ్ అటు నుంచి అయితే దొరికింది ఇది తాడు. అండ్ ఇది కట్టేద్దాం గైస్. దీన్ని ఇలా ఫ్రీగా వదిలేయకూడదు. దీన్ని కట్టిపడి దొబ్బుతాం. ఇటు వచ్చాయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చేప పెట్టకుండా అటు. నేను అంత కష్టపడి పక్కన పెట్టుకున్నాను దేనికి నేను చూసుకున్నామనేగా. ఇటు వచ్చాయి దా గ్యాస్. ఇదైతే దీనికి వస్తుంది అంటారా? బ్యాంబూ స్టిక్ అయితే పడట్లేదు. ఒక ఫ్రెండ్స్ అయితే చేద్దాం ఎంతలోకి. అండ్ ఒకటి చాలు ఇక్కడే పెట్టేద్దాం ఆ ఫ్రెండ్స్ కూడా. అండ్ ఓకే సరిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నాకు చెప్పి వెళ్ళాలి. చెప్తున్నా కదా ఎక్కడికి వెళ్ళాడు బయటికి వెళ్ళాడు నాకు చెప్పి వెళ్ళు అలా వెళ్ళిపో. ఓకే గైస్ దానికి ఒక చిన్న నిక్ నేమ్ పెడదాం. అది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చినాయి. ఒక 2-3 నేమ్స్ అయితే చెప్పండి. వాటిలో ఏదైనా నచ్చితే నేను మీకు పిన్ చేసి పెడతా ఆ కామెంట్ని. ఇంకా ఓకే ఆ కామెంట్ అయితే మీరు పెట్టిన కామెంట్లో నాకు నేమ్ నచ్చితే కనుక అది పెడతానికి ట్రై చేద్దాం. మన దగ్గర నేమ్ ట్యాగ్ లేకపోయినా పర్లేదు. అంతవరకు ప్రస్తుతానికి దాంతో అలా పిలుద్దాం అనమాట. ఇంకొక విషయం అది ఏం తింటుంది గైస్ నాకు అర్థం కావట్లా. అది తినే ఫుడ్ నాకు తెలీదు. సంథింగ్ అది సముద్రంలో ఉంటుంది కదా గ్రాస్ అది తింటుంది అనుకుంటా. మ్యాక్సిమం అదేనా తెలీదు. అది కూడా కామెంట్ చేయండి అది ఏం తింటుందో. ఎందుకంటే అది పెద్ద అవ్వాలి కదా. పెద్ద అవ్వాలంటే మనం ఏదో కూడా పెట్టాలి దానికి తిండి. దానికైతే అది కూడా కామెంట్ చేయండి. ఇంకా
చాలండి అరే చూస్తున్నారా ఒకసారి మాటలాగిపోయినాయి. ఇది Y11 ఎక్కడున్నా 75 గ్యాస్. నేను 75లో ఉన్నా. మీకు ఇది కనబట్టలేదు కదా స్క్రీను 5 ఉంది కదా పక్కన, అటు పక్కన 7 ఉంటుంది గ్యాస్. నేను పైనే ఉన్నాను గ్యాస్, చాలా పైన ఉన్నా. అసలు ఆ 75లో డైమండ్ ఏంటో అర్థం కావట్లా. ఇలానే హార్డ్ కోర్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా దొరికింది మనకి తక్కువలోనే. అదైతే Y11లో దొరికినట్టుంది గైస్, అండ్ ఇక్కడైతే 75లోనే దొరికేసింది. అదృష్టం అని చెప్పాల్సిందే. అండ్ ఈ గ్రాస్ తీసేద్దాం. ఇక్కడ మైనింగ్ ప్లేస్ కదా చాలా ఇబ్బందిగా ఉంది, చిరాకుగా ఉంది. చూద్దాం, చెప్పాం కదా మన గ్రాస్ ఉంటే చిరాకు అనేసి. మొత్తం క్లియర్ చేసేద్దాం అసలు ఇంత గ్రాస్. అండ్ మనకి గ్రాస్ వల్ల సీడ్స్ కూడా వస్తాయండి, అది కూడా కొంచెం బెనిఫిటే కదా. తీసేద్దాం. ఇది ఎవడో కాలిపోతున్నా కూడా వస్తున్నాడు మీదకి, ఎలాగైనా నన్ను చంపేద్దామని. ఈయనేసేద్దాం. ఆగండి, అయిపోయాడు. అదిగండి గైస్, మనం అసలు ఏం చేయకుండానే మన అదృష్టం అని చెప్పాల్సిందే. ఇంకా క్యారెట్ వచ్చింది, చూస్తున్నారు కదా హ్యాండ్లో క్యారెట్. ఈ క్యారెట్ని అయితే నేను జాగ్రత్తగా దాచుకోవాలి. ఎప్పుడైతే ఫార్మింగ్ చేస్తాం కదా, సెకండ్ ఎపిసోడ్లో మ్యాక్సిమం ట్రై చేద్దాం ఫార్మింగ్ చేయడానికి. అందుట్లో అయితే పెడదాం అండ్ క్యారెట్ ఫార్మ్ చేద్దాం పెద్దదే ఈ ఒక్కదాంతో. ఎస్ గ్యాస్, దీని అయితే ఇంకా తీసుకెళ్ళి మనం మన హౌస్ దగ్గర అయితే పెడదాం. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, హౌస్ అయితే బిల్డ్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అది మీకు చూపించడం కారణం ఏంటంటే ఫోన్ ల్యాగ్ అయిపోతుంది గ్యాస్. ఇంకా నేను ఫోన్కి అయితే 2 times అయితే రెస్ట్ ఇచ్చాను. ఫోన్ ఎక్కువగా ల్యాగ్ అయిపోవడం, హీట్ అవ్వటం వల్ల, అందుకే చూపించలేకపోయా. ఇంకా వీడియోలు ఎంత కూడా ఎక్కువైపోతుంది. అండ్ దీని అయితే కట్టేసా. దీని అంటే నాకు నచ్చట్లేదు గ్యాస్. కొంచెం దానికి మంచి నేమ్ ఏదైతే చెప్పండి. నేము మీకు ఎలా అనిపిస్తే అలాంటిది కొంచెం మంచి నేమ్ అయితే పెట్టండి. దానికైతే పెడదాం, పెట్టి అలాగే పెడతానికి ట్రై చేద్దాం. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా చూస్తున్నారు కదా మన హౌస్ ఎలా ఉందో. చెప్పాను కదా చిన్న జాపనీస్ టైపు ఒక చిన్న హౌస్ అయితే చేస్తానని. సేమ్ లుక్ అయితే లేదు, పర్లేదు, అలాగే ఏదో ట్రై చేశాను, వచ్చింది, బాగుంది. అండ్ అదిగోండి గైస్, మా వాడైతే డ్యాన్స్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గైస్ వీడియోని. అండ్ ఉంటా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.